ప్రియాంక గారి బర్త్డే రేపు ఉంది అంటే జూలై 2న. ఆవిడ జూలై 1 కి యుఎస్ వెళ్ళిపోతున్నారు. ఆవిడ బర్త్డే కూడా సెలబ్రేట్ చేయడానికి నాకు ఛాన్స్ దొరకట్లేదు. Why is it so difficult to leave your loved ones and go? నాకు నిజంగా చాలా బాధ. నిజంగా చాలా అబ్బా. You are really very great and working very hard for our future. Love you, Ava. నాకు రోజు నిజంగా ఏదో ఒకలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏమైందిరా ప్రియాంక గారు షీఈస్ గోయింగ్ టు యుఎస్ ఫర్ అ లిటిల్ బిట్ టైం. ఇప్పుడు నాది లిటిల్ బిట్ అనాలి, ఎందుకంటే ఇది నువ్వే పట్టుకో. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు నేను అది లిటిల్ బిట్ అనాలి, ఎందుకంటే మరి చాలా రోజులు అంటే నాకు నిజంగా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ. ఆ టైం నేను ఎలా గడుపుతాను అంటే కొద్ది రోజులు అంటే ప్రాబ్లం లేదు, చాలా రోజులు అంటే ఇబ్బంది. ఎందుకు? ఏదో నాకు నిన్న అలా చెప్పుకుంటున్నాను అంతే. కొద్ది రోజులే వస్తుంది త్వరగా అని. బట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ, ఆ బాధ నీకు అంటే ఆ ఫీల్ నీకు తెలుస్తుంది అనుకుంటా పరి. ఐ లవ్ యూ, ఐ మిస్ యూ. షీఈస్ లీవింగ్ టుమారో అండ్ ఆయన కూడా వీఆర్ షూటింగ్ టుడే అండ్ టుమారో కంటిన్యూ. రేపు కూడా ఆ షూట్ ఫినిష్ చేసి, మనకి ఆదివారం ఉంది రేపు, సో ఆ షూట్ ఫినిష్ చేసి అక్కడి నుంచి డైరెక్ట్ నేను ప్రియాంక గారిని ఎయిర్పోర్ట్ డ్రాప్ చేయడానికి పెడుతున్నాము. వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్, వి నో దట్. బట్ వెరీ యు ఆర్ రియలీ వెరీ గ్రేట్ అండ్ వర్కింగ్ వెరీ హార్డ్ ఫర్ అవర్ ఫ్యూచర్. లవ్ యూ అవ్వ. అండ్ త్వరగానే ఇంకా ప్యాకింగ్ ఇదంతా చేయాలి, అవ్వలేదు ఇంకా. పదా A few moments later. ప్రియాంక గారు యుఎస్ వెళ్ళిపోతున్నారండి. వెళ్ళిపోతున్నారు కాదు, వెళ్తున్నారు, వెళ్ళి వస్తారంట. వెళ్ళి వస్తారంట. ఏదో నా బాధలో ఏదేదో మాట్లాడుతున్నారు. వెళ్ళి త్వరగా వస్తారు అనుకున్నారు. శివ్, నాకు చాలా బాధగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నిజంగా ఆగు ఫస్ట్ మినిట్ దాకా నాకు ప్యాకింగ్ కూడా చేయాలని లేదు. నిజంగా చెప్తున్నా, ఐఎమ్ ఫీలింగ్ సో బ్యాడ్. అంటే నువ్వే చూడు, ఇప్పుడే కాసేపు యాక్చువల్లీ నేను మీతో మాట్లాడేటప్పుడే ప్యాకింగ్ చేద్దాం అనుకున్నాను గైస్. బట్ దెన్ ఐ హ్యాడ్ సో మెనీ షూట్స్ లైన్డ్ అప్. ఎందుకంటే సడన్ గా వెళ్తున్నాం కాబట్టి ఆ షూట్స్ బ్యాక్ టు బ్యాక్, డే నైట్ మీకోసం. అంటే సో దట్ వీ కెన్ ఎంటర్టైన్ యూ అఫ్ కోర్స్ అట్ ద సేమ్ టైం. అక్కడ కూడా వర్క్ కి వెళ్ళాలి కాబట్టి, సో కాస్ట్యూమ్స్ అరేంజ్మెంట్ చేయాలి, జ్యువెలరీ చూసుకోవాలి, అన్ని హీల్స్. అదంతా హీల్స్ పెట్టలేదు చూడండి, ఇక్కడ ఒక హీల్ పెట్టాను. ఆ హీల్ గనక ఏం చేస్తున్నావు నువ్వు? ఆ హీల్ గనక కంఫర్టబుల్ గా లేకపోతున్నావని అడుగుతుంది ప్రియాంక. బట్ నా బాధలో నేను ఉన్నాను. అంటే ఇప్పుడు ఎలా నేను ప్రియాంక గారిని అన్ని రోజులు ఉండగలుగుతాను, అంటే ఉండి వదిలేసి ఎలా ఉండగలుగుతానని నా బాధ. I miss you, yaar. I really miss you and I don't know what to tell. అండ్ ఇంకొక నా పెద్ద బాధ ఏంటంటే ప్రియాంక గారు నా బర్త్డే ఈసారి చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. అది మీ అందరు చూసారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పరి ఫర్ దట్. బట్ నాకు అవకాశం, ప్రియాంక గారి బర్త్డే రేపు ఉంది అంటే జూలై 2న. ఆవిడ జూలై 1 కి యుఎస్ వెళ్ళిపోతున్నారు. ఆవిడ బర్త్డే కూడా సెలబ్రేట్ చేయడానికి నాకు ఛాన్స్ దొరకట్లేదు. ఆవిడ 7 సముద్రం దాటి అక్కడ ఉంటుంది అండ్ నేను ఇక్కడ ఇండియాలో. ఎలా సెలబ్రేట్ చేయాలి ఆవిడ బర్త్డే? అండ్ ఆవిడ ఫ్లైట్ కూడా 9:50కి ఉంది. అట్లీస్ట్ కొంచెం కేక్, అంటే మనం ఏంటంటే బర్త్డే కంటే ముందు అంటే కేక్ కట్ చేయకూడదని అంటారంట. సో దట్స్ వై చేయట్లేదు. బట్ మరి నీ బర్త్డే నువ్వు ఎక్కడో యుఎస్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నావు, నేను ఇక్కడ ఉంటాను. నిజంగా అది ఏంటంటే నాకు ఏడుపు రాదండి. నేను ఎంత ట్రై చేసినా ఏడుపు రాదు. ఆ ఏడవలేకపోతున్నాను ఇప్పుడు.
తొందరపడకు ప్లీజ్. అంటే నాకు చాలా బాధగా ఉంది. నాకు కూడా బ్యాగ్స్ అంతా ప్యాక్ చేయాలి, ఆ టెన్షన్ ఉంటే. ఎన్ని బ్యాగ్ తీసుకెళ్తున్నావు పరి? అక్కడ బయట 46 kg అలవెన్స్, బట్ దెన్ ఎక్కువ తీసుకెళ్లకుండా ఉంటే బెటర్ అని. చూడండి, యుఎస్ వెళ్తుంది, ఆల్రెడీ ఇంగ్లీష్ లో మాట్లాడడానికి స్టార్ట్ చేసింది. ఎందుకురా, నేను ఇంగ్లీష్ లో మాట్లాడతాను కదా. అట్లా అయితే కాదు. నా డ్రెస్ ఎలా ఉంది నువ్వు చెప్పలేదు. ఏంటిది డ్రెస్సా? అంటే యుఎస్ డ్రెస్సా ఇది? సారీ, ఎయిర్పోర్ట్ డ్రెస్సా? ఎయిర్పోర్ట్ లుక్ మా మమ్మీ సెలెక్ట్ చేసింది అనమాట నాకు. ఓకే, సో అంటే ఇదేంటి ఇలా ఉంది? చూడండి, యుఎస్ వెళ్ళిపోతుందని భాష, వేసుకునే బట్టలు అన్ని మారిపోతుంది ప్రియాంక గారికి ఇప్పుడే. ఇంకా ఏమేం మార్పులు వస్తాయో దేవుడా. బేసిక్ గా అయితే నువ్వు వస్తావు అనుకున్నాను. హ్యాండ్ ఇచ్చావు నువ్వు. హ్యాండ్ ఇచ్చావు. నేనేం హ్యాండ్ ఇవ్వలేదండి. సీరియల్ షూటింగ్ ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోతున్నాను. నాకు సీరియల్ షూటింగ్ తో పాటు మళ్ళీ వేరే షూటింగ్స్ ఉన్నాయి, దాని వల్ల నేను వెళ్ళలేకపోతున్నాను. ప్రియాంక గారు ఒక్కరే వెళ్తున్నారు. నాకు అంటే వెళ్ళడం బాధ లేదు నాకు. అంటే నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఆవిడ మొదటిసారి యుఎస్ కి వెళుతుంది అండ్ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. నాకంటే తర్వాత ఆవిడకి వీసా వచ్చినా కూడా నాకంటే ముందు యుఎస్ వెళుతుంది. బట్ ఏంటంటే ఆవిడ బర్త్డే నేను సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాను. అది నాకు నిజంగా చాలా బాధగా ఉందండి. నిజంగా ఏంటి బ్రో అంత మాట కుడుకున్నా. నేను ఎందుకు కుడుకున్నాను? నేనే నీ శత్రువు. నా కుడుకుంటున్నానికి నేను నీ ప్రేమిని. నేను నిన్ను ప్రేమిస్తాను. ప్రేమిస్తావా? అలా అయితే నాతో పాటు రావా ప్లీజ్. నువ్వు లేకుండా ఉండలేను శివ్, ప్లీజ్. ఇప్పుడే కుడుకుంటామని చెప్పి ఇప్పుడు మరి ఇలా ప్లీజ్ వచ్చేసే నాతో పాటు. నాకు బుర్ర పని చేయట్లేదు. ఏంటి బుర్ర పని చేయట్లేదు? ఎందుకు? ఎలా ఉంటాను నేను అక్కడ? ఏంటి? మమ్మీ కూడా రావట్లేదు, నువ్వు కూడా రావట్లేదు. సరే ఫాస్ట్ గా ప్యాకింగ్ చేసుకో, ఎయిర్పోర్ట్ బయలుదేరాలి. ఏంటి ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. ఎందుకలా మొహం పెట్టావు నువ్వు? ఇప్పటిదాకా నార్మల్ గానే ఉన్నావు కదా. ఏంటి నన్ను వదిలేసి యుఎస్ వెళ్తున్నావు నువ్వు? ఏయ్, ఫస్ట్ టైం వెళ్తుంది ప్రియాంక యుఎస్ కి. I will miss you all. अच्छे से जाके आओ. All the best. Thank you, Mama. Thank you, Shu. I miss you both. మిస్ యూ బ్రో. నీకు కూడా త్వరగా అమెరికా తీసుకెళ్తా. ఓకే? Okay. I love you. आराम से जाके आओ. Okay. I'll miss you. Take care. Happy birthday पारी एडवांस में. త్వరగా వచ్చేస్తా. ఓకేనా? వర్క్ అంతా ఫినిష్ చేసి. ఓకే? ఐ మిస్ యూ. టేక్ కేర్. టేక్ కేర్ ఆఫ్ ద హౌస్. ఓకే? టేక్ కేర్ ఆఫ్ నక్షత్ర. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే గైస్, నేను ఆల్రెడీ చాలా లేట్ అయిపోయాను. ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోదాం రండి ప్లీజ్. లెట్స్ గో. ఇది అన్నమాట ప్రియాంక గారు లగేజ్. దీంట్లో ఇది వాళ్ళ అమ్మది, 3 ప్రియాంక గారు తీసుకెళ్తున్నారు. అమ్మో ఎన్ని లగేజెస్ ఉన్నాయి చూడు. మమ్మీవి ఉన్నాయి. అంటే మమ్మీ కూడా ఇస్ గోయింగ్ టు బెంగళూరు టు నైట్. అందుకని శివ్ ఇల్లు మొత్తం సుమ్సాన్ అయిపోయింది ఇప్పుడు. ఏ మమ్మీ, కొంప తీస్తే నేను నీ బ్యాగ్ తీసుకెళ్ళిపోతాను చూడు. అన్ని కలర్స్ సిమిలర్ గానే ఉన్నాయి. గ్రే, బ్లూ, గ్రేయిష్. ఇవన్నీ నావి, అది మమ్మీది. ఓకే లెట్స్ గో. సో వీడు ఆల్రెడీ ఒక 100 సార్లు ఇట్లా చేసేసాడు పొద్దున్న నుంచి. 2 days నుంచి చాలా ఫీల్ అయిపోతున్నాడు. శివ్ నువ్వు అలా చేయమాకు, నాకు వెళ్ళడం చాలా కష్టం అవుతుంది. శివ్ నా హార్ట్ నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతుందంటే నాకు ఎలా అనిపిస్తుంది చెప్పు. ఎక్కడో వదిలేసి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందని 100 సార్లు చెప్పకూడదు. కాదు పరి, అంటే 100 సార్లు చెప్పట్లా పరి. ద థింగ్ ఈజ్, ఒక రోజు ఒక క్షణమైనా నా నుంచి దూరం ఉంటే ఓకే, ఇక్కడే షూటింగ్ వెళ్తుంది, ఇక్కడే మళ్ళీ. బట్ నువ్వు చాలా రోజులు ఒక వర్క్ కోసం వెళ్తున్నావు కాబట్టి నాకు నిజంగా అంటే చాలా మిస్ అవుతున్నాను నేను నిన్ను. అండ్ ఏదో 1-2 గంటల జర్నీ కూడా కాదు కదా, 7 సముద్రాలు దాటి వెళ్తున్నావు నువ్వు పరి. 7 సముద్రాలు నాతో పాటు దాటుతావని అనుకున్నా, కానీ ఆ దేవుడు ఏం రాశాడో ఏంటో తెలియదు. కానీ ఇలా అవుతుంది. ఓకే,
ఇంకా ఎక్కువ ఎమోషనల్ అయిపోతా నేను. వీడు ప్రతిసారి ఇట్లా ముట్టుకునేటప్పుడు అంటే నాతో పాటు ఇప్పుడు ఆల్మోస్ట్ 24 hours జర్నీ ఫ్లైట్ లో ఇక్కడ నుంచి దుబాయ్ వెళ్తున్నా. 24 hours నేను నీతో మాట్లాడలేనంటే నాకు అంటే నాకు నిజంగా చెప్పు నాకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ లోపల. నీకు హాయిగా ఉంటది కదరా, నిజం చెప్పు. నా మాటలు అమ్మాయిలు అబ్బాయిలు అర్థం చేసుకోవడానికి చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు. నిజంగా ఇది అబ్బాయిలు చాలా గట్టిగా అర్థం చేసుకుంటారు. 24 hours నా అమ్మాయితో నా అమ్మాయితో నేను మాట్లాడలేకపోతే నాకు ఎలా ఉంటది అనేది ఆ బాధ అబ్బాయిలు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. మమ్మీ విల్ మిస్ మీ. నేను మా మమ్మీ అయితే ఒకవేళ మమ్మీ బెంగళూరు లో ఉందనుకోండి, ఇన్ని రోజులు నాతో పాటే ఉంది. షీస్ ఆల్వేస్ బిన్ దేర్. అండ్ నేను మా మమ్మీతో వీడియో కాల్ లో మాట్లాడకపోతే నాకు డే వెళ్ళదు. మా మమ్మీ చేతి చాయ్ మిస్ అవుతా నేను. థ్యాంక్ యూ. I'm very happy. యూ వెరీ హ్యాపీ. ఫస్ట్ టైం యూఎస్ వెళ్తుందంటే మరి మామూలుగా ఉండదు కదా. ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్. ఫ్యామిలీలో మొత్తం ఎవరు వెళ్ళలేదు కదా యుఎస్ కి. యుఎస్ కాదు, ఆఫ్రికా వెళ్ళారు. మా బాబాయ్ వెళ్ళారంట, చిన్న బాబాయ్ ఆఫ్రికాకి. సో you're the first person. I'm the first person. అమ్మా ఆఫ్రికా ఇక్కడ పక్కనే ఉందమ్మా. ఆఫ్రికా ఇక్కడ పక్కన ఉంది. యుఎస్ 7 సంవత్సరాలు దాటి ఉంది. అరే అది కూడా 4 సంవత్సరాలు దాటే ఉంది. 4 సంవత్సరాలకి ఇప్పుడు 7 సంవత్సరాలు ముఖ్యం కదా. ముఖ్యం 4 సంవత్సరాలకి త్వరగా వెళ్ళొచ్చు. సో ఆల్మోస్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వరకు వచ్చేసాము, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో మా మమ్మీకి అయితే డొమెస్టిక్ ఫ్లైట్. నేనేమో మమ్మీతో పాటు ఉంటా కాసేపు అనుకుంటే ఇప్పుడు మమ్మీ డొమెస్టిక్ ఎంట్రన్స్ తో వెళ్ళిపోతున్నారు అండ్ నేను ఇంటర్నేషనల్ ఎంట్రన్స్ తో వెళ్ళిపోతున్నాను. And guys, yes, of course I will make a beautiful vlog for you all. US first time నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుందో అదంతా మీతో షేర్ చేస్తాను. అలానే శివుని ఎంతలా మిస్ అవుతున్నాను అది కూడా ఆ వ్లాగ్ లో మీరు ఖచ్చితంగా చూస్తారు. బట్ మా డాడీ కాల్ చేస్తున్నారు చూడండి, బయలుదేరారా లేదా అని చెప్పేసి. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఫ్లైట్ టైమింగ్ ఉంది, కొంచెం 3 hours ముందు 4 hours ముందు ఉండాలి కాబట్టి కొంచెం అర్లీగా బయలుదేరాలి. సో వీఆర్ గోయింగ్ నౌ. ఓ మా బాబాయ్కి 100 years ఇప్పుడే తెలుసుకున్నా ఆయన్ని. వామ్మో, ఇప్పుడే తెలుసుకున్నా కదా ఆఫ్రికా. ఆయనే. సో వీఆర్ హియర్ నౌ అండ్ వీఆర్ గోయింగ్. బట్ ఐ విల్ మిస్ దిస్ ఫేస్ అండ్ దిస్ ఫేస్ అండ్ ద ఫేసెస్. మై తమ్ముడు, మై డాడీ, మా కడ్డు, శివ వాళ్ళ మమ్మీ, వాళ్ళ చెల్లి, వాళ్ళ డాడీ అందరూ. అయ్యో ఎంత దగ్గర వస్తుందో నాకు హార్ట్ అండ్ ఇంకా ఒకలాగా అనిపిస్తుంది నాకు నిజంగా. మంచిగా వెళ్ళి మంచిగా రిటర్న్ వచ్చేసి లవ్ యూ పరి. అండ్ నాకు ఒక్క బాధ నిజంగా ఇది ఎప్పుడు నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఏంటిది? నీ బర్త్డే రేపు ఉంటే ఈ రోజు యుఎస్ బయలుదేరుతున్నాను చూడు. అది 4 years से हम लोग बर्थडे पे यहाँ पे रहते हैं ना शिव. अभी फर्स्ट टाइम है कि ఫస్ట్ టైం. बट जा रही हूँ मैं आज. అంటే ప్రియాంక ఈసారి నాకు చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. నేను కూడా ఆవిడకి చాలా పెద్ద సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాను కానీ అంటే ప్రతిసారి శివగారు నన్ను చాలా పెద్ద పెద్ద సర్ప్రైజెస్ ఇస్తారండి. సో ఈసారి ఒక్కసారే ఇచ్చాను నీకు. అదే ఇన్ని ఇయర్స్ కి ఒక ప్రతిఫలం అనుకో. నువ్వే నాకు సర్ప్రైజ్ నా లైఫ్ లో, నువ్వే నాకు అన్ని నా లైఫ్ లో. I have almost reached the airport. Let's say the final bye. Just ఒక మంచి హగ్ బిఫోర్ కమింగ్ బ్యాక్ సూన్. యా. అండ్ ఫ్లైట్ కాబట్టి మీ అందరికి తెలిసింది ఏం లేదు. ఆ చిన్న భయం అనేది అందరిలో ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. సో నాకు అదే ల్యాండ్ అయ్యే వరకు శంభో శంకర్ అంతే, దేవుడి మీదే నేను డైరెక్ట్ గా నా బ్యాగ్ లో ఆంజనేయ స్వామి ఫోటోని తీసుకెళ్తున్నాను. సో ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే ఫస్ట్ మెసేజెస్ వీళ్ళందరికీ పెట్టేస్తే వీళ్ళందరికి ఒక హాయిగా ఉంటుంది. సరే రీచ్ అయిపోయింది, ల్యాండ్ అయిపోయింది అంటే. లైఫ్ ఎంత ముఖ్యం అనేది ఈ మధ్య చాలా మంది, లైఫ్ ఇస్ ఇంపార్టెంట్. మీరు ప్రాణాలతో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ మీరు ప్రేమించుకున్న వాళ్ళకి అండ్ ఫ్యామిలీకి అండ్ ఫ్రెండ్స్ కి. జస్ట్ గైజ్, లైఫ్ ఇస్ వెరీ షార్ట్. నేను ఒక్కడే చెప్తాను, ప్లీజ్ బీ కైండ్, ప్లీజ్ బీ హ్యాపీ. మనం ఎంతవరకు ఉందాము, మంచిగా ఉందాము, అందరికి మంచి కోరుకుంటూ మంచిగా చేద్దాము. అలానే అమెరికాకి వెళ్ళిపోదాము.
నాకు ఒకలాగా అనిపిస్తుంది. నీ బర్త్డే రేపు. बर्थडे प्रिंसेस, यू आर सो लकी के बर्थडे के दिन ट्रैवलिंग. రేపు నీ బర్త్డే. ఈరోజు నువ్వు నాకు నిజంగా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఏం చెప్పలేని సిచ్యువేషన్. వై ఇస్ ఇట్ సో డిఫికల్ట్ టు లీవ్ యువర్ లవ్డ్ వన్స్ అండ్ గో? అంటే అది కూడా బర్త్డే. బా నాకు నిజంగా చాలా బాధ. చెప్తారు కదా ఎయిర్పోర్ట్స్ హావ్ సీన్ ద హార్డెస్ట్ బైట్స్ అండ్ ఫేర్వెల్స్ అని చెప్పి. అలా ఏం లేదు మనది. మన మిస్ యూ, ఐ లవ్ యూ. జాగ్రత్తగా త్వరగా వచ్చేస్తా. వర్క్ చేసుకొని నువ్వు ఇక్కడ వర్క్ చేయు. హార్డ్ వర్క్ ఇలానే చేస్తూ ఉంటాం మనం, ఓకేనా? నేను ఇప్పుడు 27 years 27 రన్నింగ్ 27 కంప్లీట్ అయ్యి మళ్ళీ వస్తావు, ఓకే? నెక్స్ట్ ఇయర్ కలుగుతావు. प्राउडेस्ट हो, पता है, प्राउड फील हो रहा है बहुत, है ना? मेहनत का फल. ऑल द बेस्ट एंड हैप्पी बर्थडे. ठीक है, బాబూజీ. హ్యాపీ బర్త్డే, ఐ లవ్ యూ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. రేపు నా బర్త్డే, బట్ నేను నిన్ను వదిలేసి యూఎస్ వెళ్తున్నాను. ఐ మిస్ యూ సో మచ్. టేక్ కేర్, లవ్ యూ, మిస్ యూ, బాయ్. I love you, miss you. Happy birthday, I love you. మరి యుఎస్కి ఇప్పుడే జస్ట్ బయలుదేరింది. నా నిజంగా చాలా అబ్బా ఐ డోంట్ నో వాట్ టు టెల్. రేపు ఆవిడ బర్త్డే, బట్ రేపే నేను ఆవిడతో మాట్లాడలేకపోతాను బికాజ్ ఫుల్ డే షీల్ బి ఇన్ ద యూఎస్. నైట్ 11కి ఆవిడ యూఎస్కి వెళ్ళి, అంటే ఇక్కడ నైట్ 11 అక్కడ మార్నింగ్ 11. ఐ మిస్ యూ, ఐ లవ్ యూ సో మచ్ అండ్ మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఈసారి నువ్వు నాకు చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చావు నా బర్త్డేకి, నాకు మ్యారేజ్ ప్రపోజల్ చేసి. బట్ నీ బర్త్డేకి నేను ఇంకా పెద్ద సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను కానీ బట్ ఐ కుడంట్. చాలా బాధగా ఉంది. చాలా డెఫినెట్లీ జీవితాంతం ఈ బర్త్డేని నేను ఎప్పుడూ మర్చిపోను. నా పిల్లలు కూడా చెప్తాను ఇలా నువ్వు మీ అమ్మాయి ఇలా ఒకసారి ఇలా మిస్ అయింది అని. ఐ మిస్ యూ, ఐ లవ్ యూ సో మచ్. స్టే సేఫ్. మీరందరూ కూడా, ఐ నో యూ ఆల్ ఆర్ లైక్ విషింగ్ హర్. సో మీరు కూడా డెఫినెట్లీ ప్లీజ్ దేవుడిని కోరుకోండి ఆవిడికి మంచిగా ఉండాలని. షీఈస్ అ వెరీ బ్యూటిఫుల్ సోల్. ఐ లవ్ హర్ సో మచ్. థ్యాంక్ యూ గైస్. ఇలాగే మన వీడియోస్ చూస్తుండండి. నేమర్ డీటెయిల్స్ ఎంటర్టైన్మెంట్. తగ్గేదలే.